దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 9వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి హబక్కూకు ప్రవక్త వ్రాసిన గ్రంథములోని 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. నీతిమంతుడి విశ్వాస మూలముగా బ్రతుకును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ఒక్క సెంటెన్సే. ఇది చాలా పెద్దది, చాలా విలువైనది. ఈ మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఈరోజు ధ్యాన వాక్యము ప్రభువునందు విశ్వాసం గురించి మనం ధ్యానించుకుంటున్నాము. క్రీస్తునందు విశ్వాసమే పరలోక రాజ్యానికి మార్గము. విశ్వాసము కలిగి ఉంటే ఎంత గొప్ప తలాంతో మనకు అర్థమైంది కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఏకంగా విశ్వాసం ఉంటే పరలోక రాజ్యానికి అది మార్గం ఏర్పడుతుందట మనకి. నీతిమంతుడు బ్రతికేది కేవలము విశ్వాసము వలననే. దేవుని యందు విశ్వాసం ఉన్నవానికి ఏ ఆపదయూ రాదు. దేవుని మంచి వానిని ఏ శ్రమైనను విడదీయలేదు. విడదీయటం అంటే దేవునికి మానవుడికున్న సంబంధం. అది ఎంత శ్రమైనా సరే దేవుని నమ్మి విశ్వసించిన వాడైతే అతని ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి ఆ విశ్వాసకు ఉన్న సంబంధము అది తెగిపోదు, తెగగొట్టలేడు, విడదీయలేడు. నీతిమంతుడు ఎల్లప్పుడూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవారు గనుక అతను నిత్యము విశ్వాస మూలముగానే బ్రతుకుతాడు. దేవుని యందు విశ్వాసం ఉన్నవారు నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నిత్య స్తుతులతో దేవుని ఆరాధిస్తుంటారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడన్న వాస్తవం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండలేడు. విశ్వాసములో దీనికి లోబడి గుణం కూడా కలదు. విశ్వాసం ఉన్నవాడికి లోబడి గుణం కూడా అతనికి చేరుతుంది. విశ్వాసానికి అనుమానం అనేది ఉండదు. అది ఎంతటి గొప్ప మహత్తర కార్యమైనా సరే ముందుకు దూసుకెళ్ళే మనస్తత్వం కలిగిన వాడై ఉంటాడు విశ్వాసం ఉన్నవాడు. విశ్వాసం ఉన్న వ్యక్తి తన కష్టాలలో ఉన్నప్పుడు కానీ బలహీనంగా ఉన్నప్పటికీ తనను రక్షించి ఆదుకోమని దేవుణ్ణి ప్రార్థిస్తాడు, అడుగుతాడు, గోజారుతాడు. అడిగినవన్నీ పొందుకున్నాను అనే సంతృప్తి తనకున్న విశ్వాసం ద్వారానే వస్తుంది. అంటే విశ్వాసం అంటే ఎలా వస్తుంది? విశ్వాసం ద్వారా. విశ్వాసం కానీ ఉంటే తను ఏది అడిగాడో అవన్నీ నెరవేరినట్టే భావిస్తాడు. అంతే, ఎదురు చూడడిక. దేవుని అడగటమే. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగుడి మీకు ఇయ్యబడును. ఆ విశ్వాసంగా ఉంటే మనం దేవుణ్ణి ఏమైతే అడిగామో అవన్నీ మనం పొందుకున్నట్లే లెక్క. విశ్వాసం ఎలాంటి శ్రమనైనా భరిస్తుంది. దేవుడు యోబు జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, అనారోగ్యం అనుమతించాడు. యోబుకున్న విశ్వాసం ద్వారా ఎన్ని కష్టాలకైనా ఎన్ని శ్రమలకైనా యోబు ఓర్చుకున్నందునే యోబు కదల్చబడలేదు. యోబు ఒక ఉత్తమమైన దేవునికి నమ్మకమైన వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యందు విశ్వాసము కలిగి జీవించుచు పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ దివ్యమైన వాక్యాలను మేము నాయన నిత్యము ధ్యానించుకునే నిజంగా తండ్రి ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన.
నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకునన్న మాటకు తండ్రి మేమందరము కూడా నాయన నీ యందు మేము విశ్వాసముంచి నీ యందు మేము బ్రతికే విధానాన్ని మాకు అనుగ్రహించమని నాయన వేడుకొనుచుంటున్నాము తండ్రి. నాయన తెలియక నాయన నోటి మాటలతోనూ మనసుతోనూ కన్నులతోనూ ఏదైనా సరే పాపం మేము చేసినట్లయితే, లేదంటే చేయుటకు అపవాది ప్రయత్నిస్తున్నా సరే మమ్మలను కాచి కాపాడి మా చుట్టూను మా ఆవరణ చుట్టూను నీ పరిశుద్ధాత్మని కంచెగా వేసి అపవాదికి ప్రవేశం లేకుండా చేసి నిత్యము నిన్నే మేము స్మరించుకొని నీకు ప్రార్థించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ పరలోకాశీర్వాదాలు మాపై కృమ్మరించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.